హాయ్ ఫ్రెండ్స్, రైతులగానే నమస్కారం. మీరు చూస్తున్నది వెస్ట్ ఇండియన్ బల్బు అవకాడో అండి. ఇది మా కడియపులంకలో కొత్తపల్లి సూర్యనారాయణ గారు అని చెప్పి ఒక రైతు పెంచాడు. ఇప్పుడు 7-8 సంవత్సరాల వయసు చెప్తున్నారు ఆయన. ఈ చెట్టు మనకు కూడా కాయలు కాస్తుంది, మన క్లైమేట్లో కూడా బాగుందని చెప్పడం కోసం ఈ నర్సరీకి వచ్చానండి. ఈ నర్సరీలో చెట్టు కాయలతో ఉంది. ఒకసారి మీకు పరిచయం చేద్దాం, తెలియపడదాం. అవకాడో వేసుకున్న వాళ్ళకి ధైర్యం కలుగుద్దని చెప్పేసి ధైర్యంగా వెళ్తారు, వేసుకుంటారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మీ సప్తగిరి నర్సరీ దుర్గారావుని చూడండి ఒకసారి చెట్టు ఎలా ఉంటుందో, దీని వయసు ఏది చూపించు. చూడండి, ఇగోండి కాయలు అవకాడో. ఇది మా కడియపులంకలో పెంచిన చెట్టు అనమాట. కడియపులంక నర్సరీలో అంటే అందరూ చెట్లు పెంచుతారా అంటే కొంతమంది పెంచుతారని ఇంట్రెస్ట్, కానీ ఈ ఫార్మర్ మొక్క కొనుక్కొచ్చి ఇక్కడ పొలంలో పెట్టుకున్నారు. అది అలా నేలలోకి ఏరెళ్ళిపోయి చెట్టు పెద్ద అవుతుందని చెప్పేసి వదిలేయడం జరిగింది. అది పెరిగి పెద్దదయ్యి కాపుకి వచ్చిందండి. రామారామే ఈయన 7-8 సంవత్సరాల వయసు చెప్తున్నారు దీనికి. ఇగోండి చెట్టు వచ్చి ఒక 7-8 సంవత్సరాలకే ఇంత వయసు, ఇంత చెట్టు పెరిగిందండి. ఇది బల్బ్ వెరైటీ, కాయలు కూడా బాగున్నాయి. మీకు అవకాడోలో గొప్పతనం ఉంది. అవకాడో చెట్టు, ఈ కాయలు ఇలా చెట్టు మీద తయారైపోయిన తర్వాత మీరు కోసేంత వరకు అంటే 15 రోజులు వెయిట్ చేసినా, నెల రోజులు వెయిట్ చేసినా చెట్టుని అలా ఏలాడుతూనే ఉంటాయండి కాయలు. వెంటనే ముగ్గిపోతాం, రాలిపోతాం గట్రా ఉండదండి. మీరు కోసిన 5 నుంచి 7 రోజులకి ఫర్మెంటేషన్ అవుద్దండి. ఇది ఫర్మెంటేషన్ అయిన తర్వాత కాయ కొంచెం మెత్తబడుతుంది. మెత్తబడిన తర్వాత మాత్రమే దీన్ని కోసుకుని సలాడ్ కింద కానీ జ్యూస్ కింద కానీ మార్చుకు తినాలి. డైరెక్ట్ లైవ్లో తినాలంటే తినలేరండి. లైవ్లో తినాలంటే పండు నోట్లోకి ఏమీ రుచించదు, ఏ రుచి ఉండదు. కాబట్టి అండి అదనంగా ఇతర రుచులు మనం యాడ్ చేసుకుని తినాల్సి ఉంటుంది ఇది. కాబట్టి దీన్ని డైరెక్ట్గా తినలేరండి. ఒక వయసు వచ్చిన తర్వాత రమారమి ఒక 60 ఏళ్ళు వయసు దాటిన తర్వాత బాగా వృద్ధులైన తర్వాత తినడానికి ఉపయోగపడే ఫ్రూట్లో మంచి ఫ్రూటు. అలాగని ఉన్నవాళ్ళు తినకూడదని కాదు, వాళ్ళు కూడా తినొచ్చు. కాకపోతే ఏంటంటే పులుపు కానీ తీపి కానీ వగరు కానీ ఎటువంటి రుచి ఉండదు. దీన్ని అదనంగా మళ్ళీ మీరు వేరే దాంట్లో సలాడ్ కింద కానీ లేకపోతే జ్యూస్ కింద కానీ పంచదార, ఉప్పు, కారమో, తీపో కలుపుకుంటేనే కానీ తినలేని పండు అనమాట అండి ఇది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెంచండి. ఇవి రాబోయే రోజుల్లో ఇది కూడా ఒక వయసు వాళ్ళకి మంచి ఫుడ్. కాయలు కూడా నిలవ ఉంటాయి కాబట్టి అండి ఎక్కువ డ్యామేజ్ రావు చెట్ల మీద. ఏదైనా కోతులు, పక్షులు పాడు చేయాలి తప్ప అదనంగా అయితే పాడవ్వండి. చెట్టు మీద కాయ మీకు నెల రోజులైనా అలా నిలవగానే ఉంటుంది. మీరు కోసిన తర్వాత ఆఫ్టర్ 7 days మాత్రమే ఈ పండు తినాల్సి ఉంటుంది. అంతకుముందు తినడానికి పని చేయదు. అందరూ కూడా ఈ విషయాలు గమనించుకుని మీరు అవకాడో తోటలకు వెళ్తారని చెప్పి మనం చేస్తున్నాం. అలాగే రేపొద్దున మార్కెట్లో ఏం డబ్బులు వస్తాయి, ఎంత డబ్బులు వస్తాయి, మాకు ఆదాయం ఎంత, ఇలాంటి క్వశ్చన్లు వేయొద్దు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, పెంచగలిగే వాళ్ళు పెంచండి. ఎవరు తింటారో, ఎన్ని డబ్బులు ఇస్తారో, ఎన్ని డబ్బులు వస్తాయి అన్నది కాలం నిర్ణయించేదండి, మన ఇష్టం కాదు. ప్రకృతిలో జరిగే ప్రక్రియ అది. ఇదంతా కూడా రైతువారి పంట కాబట్టి అలాంటి ఆశ పెట్టుకోకండి. భూమి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కావాలితే 1 ఎకరం 2 ఎకరాలు వేసుకోండి. ఇది సప్తగిరి నర్సరీ, మీ దుర్గారావు. ఈ రకంగా నీడనే లోపల బయట కూడా కాయలు బాగా కాస్తాయండి. మంచి రకం. ఈ బల్బ్ వెరైటీ కూడా మంచిదే. దీని తర్వాత దాదాపు ఇంకా 40 రకాల అవకాడలు వచ్చినాయండి. 40 రకాల అవకాడలు కూడా మన ఇండియాలో అందుబాటులో లేవు. ఒక 5-6 రకాలు అయితే దొరికితే మనకి. కాబట్టి ఎవరన్నా కొత్త రకాలు వేయాలనుకుంటే కనుక ఫారెన్ నుంచి రావాల్సిందే. మనకి తయారైతే మాత్రం ఒక 5 రకాలు తయారవుతున్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ అవకాడో తోటలు కూడా 1 ఎకరం 2 ఎకరాలు వేసి పెంచుకోండి.